హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ పద్మ 14 క్రియేషన్స్. కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్. నేను ఎవరిని? రిటైర్మెంట్ తర్వాత పని లేకుండా ఖాళీగా ఉండి ఒంటరిగా మిగిలిపోయిన నేను నా నిజమైన స్వరూపాన్ని గుర్తించగలిగాను. నా జీవితంలో కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో బంగళా కట్టాను, ఫామ్ హౌస్ నిర్మించాను, ఎన్నో వ్యాపారాలు కూడా చేశాను. కానీ ఇప్పుడు 4 గోడల మధ్య బంధించబడ్డాను. నా జీవన ప్రయాణం సైకిల్తో ప్రారంభించి బైక్, కారులో తిరిగాను. కానీ ఇప్పుడు నా గదిలో ఒంటరిగా నడుస్తున్నాను. నా జీవిత ప్రయాణంలో రాష్ట్రాలు, దేశాలు, విదేశాలు తిరిగాను. కానీ ఇప్పుడు నా ప్రయాణం నా ఇంటి ఆవరణలో మాత్రమే. పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఎంతో ఘనంగా జరుపుకున్నాను. కానీ ఇప్పుడు కూరగాయల ఖర్చు లెక్క పెడుతున్నాను. బంగారం, వెండి మొదలగు ఆభరణాలు అన్నీ బ్యాంకు లాకర్లో భద్రంగా దాచి ఉంచాను. సూట్లు, కోట్లు అన్ని అలమారాలో నిండుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు మామూలు కాటన్ దుస్తులతో బ్రతుకు గడుపుతున్నాను. వృత్తిరీత్యా ఎన్నో ప్రయాణాలు చేశాను. కానీ ఇప్పుడు వాటి లాభ నష్టాలపై ఆలోచిస్తున్నాను. వ్యాపారం చేసే కుటుంబాన్ని అభివృద్ధి చేశాను. ఎందరితోనూ సంబంధ బాంధవ్యాలు పెంచుకున్నాను. కానీ ఇప్పుడు నాతో ఉండేది నాకు స్నేహంగా ఉండే నా పక్కింటి వ్యక్తి మాత్రమే. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసిన తరువాత ఒంటరి వాడని అయ్యాక ఇక గమ్యం చేరే ఆఖరి ప్రయాణానికి సిద్ధపడాలని తెలిసింది. ఒకప్పుడు ఆకాశంలో తిరిగిన వాడిని ఇప్పుడు నేలను వదిలి వెళ్ళలేకపోతున్నాను. అర్థం, పరమార్థం తెలుసుకొని ఒకరికి సహాయం చేయాలనే తపనతో బతకాలి. అలా జీవించాలి, జీవించబడాలి. ఓ ప్రకృతి, నన్ను క్షమించు. ఇంకోసారి జీవించటానికి అవకాశం ఇవ్వు. మనిషిగా కాకుండా మనిషిగా బ్రతకటానికి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సూచనలు, సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.